Iskyol. 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 హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత సుధాకర్. నేను మీ సంగీత. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డే ఇన్ మై లైఫ్ వీడియో షూట్ చేద్దాం అనుకుని పొద్దున్నే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాంటిది అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. రీసెంట్గానే ఒక వీడియోలో చూసాను, మనం ఇట్లా పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ ఏవైనా ప్లాస్టిక్వి యూజ్ చేసినప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పడేస్తుంటాం కదా. ఈ పెద్దవైనా సరే ప్లాస్టిక్వి రీసైకిల్ చేయొచ్చు అంట, కానీ ఆ చిన్న పీసెస్ని రీసైకిల్ చేయలేము. దానివల్ల మనం కొంచెం పొల్యూట్ చేసిన వాళ్ళమే అవుతాం కాబట్టి సో ఇట్లా వాడడానికి అయితే ట్రై చేద్దాం. కట్ చేసినప్పుడు అది పడేయకుండా ప్యాకెట్కి ఉండేలాగా అలవాటు చేసుకోవాలి. ఇంకా నాకు అలవాటు లేదు, నేను ఇప్పుడే ట్రై చేసిన కాబట్టి పాలు పోతున్నాయి. సో అలవాటు అయిపోతే మంచిగానే చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా నేను ఒక చిన్న మినీ బ్లాగ్లో కూడా ఒకటి చెప్పాను, ఏంటంటే బూస్ట్ ప్యాకెట్స్, షాంపూస్ బాటిల్స్లో కన్నా క్వాంటిటీ ప్యాకెట్స్లో చూస్తే ఎక్కువ అనిపిస్తుంది కంపేర్ చేస్తా అని చెప్పి. అవి కూడా అంటే ఈకో ఫ్రెండ్లీ కాదు, అన్ని ప్యాకెట్ ప్లాస్టిక్స్ కాబట్టి సో నేను అది కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను బాటిల్స్లోకి. మన కమెంట్స్లోని మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారు, సో అందుకే నేను కూడా చేంజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. పిల్లలు ఊకే ఇంట్లోనే ఉండి ఆకలి ఆకలి అంటున్నారని చెప్పేసి కొన్ని మురుకులు అయితే చేసి పెట్టినాము, కానీ పిల్లల కన్నా ఎక్కువ మేమే తింటున్నాం అవి. నేను పర్సనల్గా తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు, చాలామందికి నేను ఛాయ్ చాలాసేపు మరగబెడతా అని చెప్పి. సో టైం పడుతుంది కదా, అంతలోపు వడియాలు ఉన్నాయి, చల్లమిర్చి ఉన్నాయి, పైన ఎండబెడదామని చెప్పేసి అయితే వచ్చాను పైనకి. సో వీడియో షూట్ చేస్తున్నాను అది, అందుకే వీడియో స్టార్ట్ చేసి రికార్డ్ చేస్తా నేను ఇక్కడ ఎండబెడుతున్నాను. వడియాలు వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, అవి ఎండకు పెట్టకపోయినా పర్వాలేదు. సో కొద్దిసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ పెడదామని అయితే వడియాలు కూడా తీసుకొచ్చాను. చల్లమిర్చి ఇంకా పోస్ట్ చేయలేదు, దానికి కొంచెం పెద్ద ప్రాసెసే ఉంటుంది కాబట్టి ఇంకా టైం పడుతుంది. నెక్స్ట్ అదే వీడియో ఉంటుంది. ఇంకొకటి నాకు మీరు చెప్పండి కామెంట్లో, చాలామంది పాలు తాగిపోయడం పిల్లలకి కూడా మంచిది కాదు అంటున్నారు. కొందరైతే బర్రెపాలు మంచివి కాదు, ప్యూరిఫై చేయరు అంటారు. కొందరు ప్యాకెట్ పాలు మంచివి కాదు అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఒకళ్ళ దగ్గర విన్న, ఒక పెద్ద ఆయన దగ్గర ప్యాకెట్ పాలు అయితే ప్యూరిఫై చేస్తారు, బర్రెపాల కన్నా డైరెక్ట్ అట్లా వాళ్ళు ఎట్లాగో డైరెక్ట్ పాలు మనకి ఇయ్యరు, పౌడర్స్ ఏవో ఒకటి కల్పిస్తారు. కానీ ప్యాకెట్ పాలు అయితే కొంచెం ప్యూరిఫై చేసి ఇస్తారు, ప్యాకెట్ పాలే బెటర్ అంటారు. కొందరు అయితే అసలు పాలు తాగిపోయడమే మంచిది కాదంటారు. నాకైతే అంత ఐడియా లేదు తాగిపియాలా వద్దా అని, నేనైతే కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇప్పుడైతే బన్నుకి పాలు ఇస్తున్నాను, జున్ను పాలు తాగడు, జున్ను దగ్గర కూడా లేడు. మాడపడుచు పిల్లలు ఉండే కదా, రీసెంట్గా ఒక వీడియోలో షేర్ చేసుకున్నా కదా, సో వాళ్ళని వదిలిపెట్టడానికి మా ఆయన వెళ్తే జున్ను కూడా వెళ్ళి అక్కడ ఒక 2 days ఉంటా అని చెప్పాను అనమాట. ఇట్లా నాలాంటి అలవాటు మీలో ఎంతమందికి ఉంది? నేను ఛాయ్లో మురుకులు తింటా, నేను కాదు సుధా కూడా తింటాడు, కానీ పొద్దున్నే అంటే తినడు, ఒక సెకండ్ టైం అట్లా ఛాయ్ తాగితే తింటాడు. ఛాయ్లో మురుకులు నా ఫేవరెట్, ఇంకా మురుకులు ఉన్న రోజులు అదే నా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. నేను ఛాయ్లో ఏం తిన్నా కూడా బన్ను కూడా తింటాడు, అందుకే నేను ఎక్కువ తగ్గించుకున్నాను అనమాట. వాడికి ఛాయ్ అంత మంచిది కాదు కదా అని చెప్పి ఛాయ్ అయితే తాగడు, కానీ మురుకులు కానీ బిస్కెట్స్, బ్రెడ్ అట్లాంటివి ఏమైనా ఉంటే తింటాడు వాడు కూడా. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకా సుధాకి బన్ను కోసం అని చెప్పేసి అయితే చపాతీ పిండి ఉంది, కలిపి పెట్టిందే, నైట్ కలిపి పెట్టిందే ఉంది. సో పెద్దగా మళ్ళీ ఇంకా పెద్ద బ్రేక్ఫాస్ట్ అయితే ఏం పెట్టుకోలేదు. పప్పు వండేస్తే మధ్యాహ్నానికి కూడా అవుతుంది కదా అని చెప్పేసి సింపుల్గా పప్పు అయితే వండేస్తున్నాను. ఫుల్కాని మనము స్టవ్ మీద పెట్టి కాలుస్తాం కదా, నేను మడత పెట్టి ఆయిల్ వేసి అది చెయ్యను, ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఆయిల్ ఎందుకని చెప్పేసి ఎక్కువ ఇవే చేస్తా, చేయడానికి కూడా ఈజీ అయిపోతుంది సమ్మర్లో. సమ్మర్ అని కాదు, మామూలుగా అయినా కూడా నేను ఎక్కువ ఇవే చేస్తుంటాను. స్టవ్ మీద కాలిస్తే అక్క కాలువకండి క్యాన్సర్ వస్తుంది అని అంటున్నారు కదా. స్టవ్ మీద ఎందుకు కాలుస్తా అంటే తొందరగా అయిపోతుంది అని చెప్పి అయితే కాలుస్తాను. చాలామంది వద్దని చెప్తున్నారు, సో ఇప్పుడైతే కంప్లీట్గా అవాయిడ్ చేశాను. అయినా సరే ఫుల్కాలు పొంగాలంటే ఎట్లా చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ చేసింది మాత్రం నార్మల్గా కాల్చుకోవాలి ప్యాన్ మీదే కంప్లీట్గా. అదొక్క రోటీ ఉందంటే ఇంకా మిగతావన్నీ కూడా దాంతో చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ రోటీని ఒక సైడ్ కాల్చుకోవాలి, లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పేసి రెండో వైపు చూసుకుంటూ రెండో వైపు కంప్లీట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు పైన వైపు కొద్దిగా కాలు ఉంటుంది కదా, దాన్ని తిప్పేసి దానిపైన చపాతీ పెట్టుకొని, అదే ఈ రోటీ పెట్టుకొని లైట్గా ప్రెషర్ ఇస్తూ అది పొంగుతూ ఉంటుంది. మనం లైట్గా చేత్తో సపోర్ట్ చేస్తూ చేసామంటే మంచిగా పొంగుతుంది ఇట్లా ప్యాన్ పైననే. మంట మీద కాల్చుకునే అవసరం లేదు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఆయిల్ వేయకపోయినా కూడా చాలాసేపు మెత్తగా ఉంటాయి. ఆయిల్తో చేసే దానికన్నా కూడా ఇట్లా చేసుకుంటేనే చాలా సాఫ్ట్ ఉంటాయి, టేస్టీ ఉంటాయి. నాకు అనిపిస్తుంది అట్లా, హెల్దీ కూడా కాబట్టి మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి ఆయిల్ వేసి కాల్చుకునే దానికన్నా. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే అది, రోటీ ఇంకా పప్పు. నేను ఆల్రెడీ ఛాయ్లో మురుకులు తిన్నా కాబట్టి నేనైతే ఒకటి తిన్నా బన్నుకు తినిపిస్తూ. పప్పు చాలా టేస్టీగా అయింది. మనము ఎవరికైనా రోటీస్ కానీ చపాతీ ఇట్లా ఏవైనా దోశలు అయినా సరే 3 ఇవ్వద్దంట ప్లేట్లో పెట్టి. 3 ఇవ్వాల్సి వస్తే కొంచెం చుంచి కానీ సగానికి చుంచి కానీ ఇవ్వాలంటారు, ఎందుకనేది తెలియదు.
రెండు ఇచ్చి మళ్ళీ ఒకటి ఇవ్వచ్చు కదా అనుకోవచ్చు, కానీ మళ్ళీ ఒకటి అడగరు కదా. మా ఆయన అయితే అడగడు, రెండు ఇస్తే అవే చాలంటాడు. సో అందుకే ఒకటేసారి చిన్న చిన్నవి కదా అని చెప్పేసి 3 ఇట్లా పెట్టి ఇచ్చేస్తున్నాను. వీడియో వద్దా? వీడియో లేకపోతే రావు మరి నువ్వు. ఇచ్చుడు ఎటు పోతున్నాం మనం? ఆస్ కాదు, షాపింగ్. బాయ్ ఫ్రెండ్స్. మేము అనుకోలేదు ఈరోజు షాపింగ్ చేద్దామని చెప్పేసి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కుర్తీ తీసుకోవాలి, డైలీ వేర్వి. ఊరికి నైట్ డ్రెస్సెస్ వేసుకొని ఏముంటామని చెప్పి. సమ్మర్లో నైట్ డ్రెస్సెసే కంఫర్ట్ అనుకోండి, అయినా సరే సింపుల్ అట్లా కుర్తీస్ అయితే ఉండాలి కదా వీడియో షూట్ చేసేదానికి దానికి అని చెప్పి కుర్తీస్ కొన్ని తీసుకుందాము. అన్ని పాతగా అయిపోయినాయి, హెవీ డ్రెస్సెస్ అయితే వేసుకోలేం కదా ఈ సమ్మర్లో. కుర్తీస్ లెగిన్స్ తీసుకుందాం అనేసి జూడియోకి వచ్చాను, కానీ లెగిన్స్ అసలు ఎక్కడ బాగాలేవు. కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నాను ఇక్కడ. అసలు అనుకోలేదు, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఈరోజు అని అనుకోలేదు. ఇంకా వీడియో షూట్ చేసిన తర్వాత మా ఆయనకు కూడా ఏం వర్క్ లేకపోతే వెళ్దామంటే అట్లా అనుకోకుండా సడన్గా అయితే వచ్చాము. కొన్ని కుర్తీ తీసుకున్నా, లెగిన్స్ దొరకలేదు అని చెప్పి మ్యాక్స్కి వెళ్దాం అనుకున్నాము. మధ్యలో విశాల్ మార్ట్ కనిపిస్తే చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక్కడ వేరే సామాన్ అయితే తీసుకున్నాం కానీ కుర్తీస్ అయితే దొరకలేదు ఇక్కడ కూడా. సారీ, లెగిన్స్ అయితే కనిపించలేదు అంత మంచి క్వాలిటీవి. ఇంకా లెగిన్స్ చూడాలి, మంచి క్వాలిటీ బ్రాండెడ్లో తీసుకుంటేనే బెటర్. నాకు అస్సలు ఉండవు వేరేవి బ్రాండెడ్ అని అయితే నేను అంత చూడను. ఏవైనా ఎక్కడైనా రోడ్ సైడ్ అయినా సరే తీసుకుంటా, కానీ లెగిన్స్ చెప్పులు మాత్రం నాకు అస్సలు ఆగవు. ఒక నెల రోజులు కూడా రావు. అవి మాత్రం మంచివే తీసుకోవాలి నాకు. ఇంకా షాపింగ్ అయిపోయేసరికి 3 అయిపోయింది. ఫుల్ ఆకలిస్తుంది. మధ్యాహ్నానికి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇంట్లో పప్పు వండాను కదా ఆల్రెడీ, ఇంకా అది వేస్ట్ అయిపోయినట్టే. నైట్ అయినా తినొచ్చు దాన్ని. లంచ్ చేయడానికని వచ్చాము. ఎందుకో సూప్ తాగాలనిపించింది. చాలాసార్లు చెప్పాను నేను మీకు, రెస్టారెంట్కి వెళ్తే మేము ఫస్ట్ సూప్ తాగుతామని చెప్పి. 3 అయిపోయింది, సమ్మరు అయినా సరే అలవాటు మాత్రం పోలేదు కాబట్టి ఫస్ట్ సూప్ తాగాం మేము. హాట్ అండ్ సోర్ సూప్. మనవాడు ఫస్ట్ టైం సూప్ తాగండి అనమాట. ఈసారి వాడికి కూడా నచ్చింది. జున్ను ఉంటే జున్ను కూడా ఇష్టంగా తాగుతాడు సూప్. ఈరోజు వాళ్ళ పప్ప బతిమలాడితే టేస్ట్ చూడరా అంటే తాగిండు, వాడికి కూడా నచ్చింది. సో నెక్స్ట్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. చికెన్ బిర్యానీ తిన్న తర్వాత అంత మసాలా అనిపించలే, ఎక్కువ మసాలా లేదు, లైట్గా అనిపించి మళ్ళీ కీమా బిర్యానీ చెప్పాం. 2 మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. మా ఆయన లాస్ట్లో డిజర్ట్ ఏమన్నా తిందామని చెప్పి స్వీట్ ఆర్డర్ చేసుకున్నాడు. ఏంటది, డబుల్ కా మీఠా ఆర్డర్ చేసుకున్నాడు. నాకంత స్వీట్స్ నేను చాలా తక్కువ తింటా, అందులోనూ అది బాగా నెయ్యి వేసుకొని తీసుకొని వచ్చారు. మా ఆయనకి బన్నుకి బాగా నచ్చింది, ఇద్దరు మంచిగా తిన్నారు, కానీ నేనైతే తినలేదు. సో ఈ వీడియోని ఈ రోజుతో ఇట్లా ఎండ్ చేస్తున్నాను. ఫుల్ వ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను డే అంతా, కానీ అనుకోకుండా బయటకు వచ్చాను కాబట్టి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఈరోజు అయితే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్.